ఎందుకు ఇష్టం అంటే ఇప్పుడు వీళ్ళు ఉంటారు కదా, ఎవరు వీళ్ళు ఉంటారు కదా, ఎవరు ఎవరు చెప్పు, ట్రాన్స్జెండర్స్ అలాగనమాట ఆయన. అందుకు మగవాళ్ళంటే ఇష్టం, అందుకు మగవాళ్ళంటే ఇష్టం. అది రాదు రాదు అది ఇరిగిపోద్ది, అది రాదు రాదు అది ఇరిగిపోద్ది, అది రాదు. రా సరే అన్నా. బాబు రుసుకోండి, ఎటు మీరు ఎటు వెళ్తున్నారు? మీరు ఎంతవరకు వెళ్తున్నారు? నేను ఇక్కడే ఉంటాను. అటు ఇటు ముందుకు వెళ్తున్నారు, తెలియదు, కొంచెం చూపిస్తారు ఏమని. హైవే రోడ్ వచ్చింది కదా, మళ్ళీ డ్రాప్ చేసేస్తాను. రోడ్డు ఉంది కదండి, ఆ రోడ్ ఉసుకోండి కొత్త కొత్త ఇక్కడ ఉసుకోండకి డైరెక్ట్ ఉసుకోండి అంటే ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ అంటే ఎక్కడ? ఇస్కాన్ టెంపుల్ ముందు కొంచెం చూపిస్తారా? మళ్ళీ ఇక్కడ డ్రాప్ ఎక్కడ వరకు వెళ్తారు మీరు? అక్కడ డ్రాప్ చేస్తున్నారు. ఎక్కడి వరకు వెళ్తారు? ఇక్కడే ఉంటాం. చేతి ఇస్కాన్ టెంపుల్ తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే అది ఎక్కడ కొత్తగా? అది సౌండ్ వస్తుంది. సీట్ బెల్ట్ వేసుకోరా? సీట్ బెల్ట్ అది కాదు, ఇది ఆ బెల్ట్ ఉంటుంది చూడండి అక్కడ పక్కన, ఇది ఇలా ఉంటుంది, జాగ్ వేసుకోండి. సూపర్. ఏం చేస్తుంటారు మీరు? పనికి వెళ్తాం బాబు. ఏ ఊరు? మా పోస్ట్పేట రేగా? మా సైడ్ అయితే మాది అటు సైడ్ భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది కదా, ఎయిర్పోర్ట్ వస్తుంది. మీటింగ్ మరి ఈరోజు వర్క్ వెళ్ళలేదా? పని ఉంటే చేసుకోవడం, లేకపోతే అలా ఇంటికాడ ఉంటాం. ఓకే. ఇంతకుముందు కార్లు ఎక్కువ, ఇలాగంటే సీట్ బెల్ట్ బాగానే వేసుకున్నాం. అంటర్సే ఉన్నారు కదా. ఇస్కాన్ టెంపుల్ ఎక్కడది? ఇస్కాన్ టెంపుల్ ఇదిగండి ముందు బోర్డు అదే కనిపిస్తుంది, అదేనా? సరే సరే, అయితే మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేసేస్తున్నా. మిమ్మల్ని దించి వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తాను. అదే కదా ఇస్కాన్ టెంపుల్? ఓనర్ అక్కడ ఉన్నారు. మరి అయితే సార్తో మాట్లాడించాలా? ఏమైనా వర్క్ ఉంది అది? అంటే మాకు వర్క్ ఉంది, చేస్తారా? అయితే చేస్తారా? మరి నరాలు వీక్నెస్ అంటున్నారు. నరాలే బలంగా ఉండాలి, నరాలే బలంగా ఉండాలి. గట్టి మాట్లాడు, నాకు కొంచెం చెవిడి గట్టి మాట్లాడి తినిపిస్తుంది అనమాట. నేను గట్టి పని చేస్తాం అన్నమాట. నేను గట్టి పని చేస్తాం ఎవట్లేదు. గట్టిగా 2 రోజులు చేస్తే 4 రోజు ఉండిపోవడము. ఇక్కడ మాట్లాడి వెళ్ళిపోతాం మాకు. అయితే ఏంటి, యూటర్న్ చేసుకొని వస్తాం. ఏంటి వర్క్ అంటే, మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? మా పెళ్ళి ఇప్పటికి 18 సంవత్సరాలు అయిపోయింది. 18 సంవత్సరాలు అయిందా? మా బాబు కార్ తోలుతాడు. కార్ డ్రైవింగా మీ బాబుది? ఎక్కడ? పల్లెటూరులోనా? పెళ్ళి అయిపోయింది మరి మీ బాబుకి? లేదా? మీకు అయితే సార్ దగ్గర ఏదైనా పని అడుగుతాను, చేస్తారా? అంటే నాకు తెలిసి ఏ పను, ఇప్పుడు ఆ సార్ ఉన్నారు కదా, బాగా డబ్బున్నారు అనమాట. కాకపోతే దాంట్లో ఒక చిక్కు ఉంది. సార్కి మగవాళ్ళంటే బాగా ఇష్టం. ఎందుకు ఇష్టం తెలుసా? ఎందుకు చెప్పు?
పని చేయించుకుని నీట్గా ఆ? ఉండనాకే నీట్గా ఉన్నాక ఆయన చూస్తారు కొంతమంది. ఆ? ఉండనాకే నీట్గా ఉన్నాక ఆయన చూస్తారు కొంతమంది. నీట్గా ఉండడానికి కాదు, ఎందుకు ఇష్టం అంటే ఇప్పుడు వీళ్ళు ఉంటారు కదా, ఎవరు వీళ్ళు ఉంటారు కదా, ఎవరు ఎవరు చెప్పు, కూర్చోవాలి. ట్రాన్స్జెండర్స్ అలాగనమాట ఆయన. అందుకు మగవాళ్ళంటే ఇష్టం, అందుకు మగవాళ్ళంటే ఇష్టం. అది నీకు నేను చూపిస్తాను, ఇష్టపడతారేమో చూస్తాను. మనకు వద్దులే ఉండాలంటే ఆ? చాలా అట్టకాలు మనకు వద్దులే ఉండాలంటే ఆ? చాలా అట్టకాలు మనకు. వద్దా? లేదు ఉండు, తీసుకెళ్తాను ఒకసారి. వద్దండి ఆగండి, ఆగండి. సరే వద్దండి ఆగండి, ఆగండి. తీసుకెళ్ళి నచ్చుతారే చూస్తాను. ఆ? వద్దులండి మాకు అలాంటి మనకి పడవాలి. పడవా? అలా ఉద్యోగులు వాళ్ళతో పడిన మాటలంటే మనం ఆ? ఏంటి సౌండ్ వచ్చేసి? సీట్ బెల్ట్ వేసుకో. బాగానే ఉన్నావు కదా. నరాల వీక్నెస్ ఒకటి పెంచుతారు చాలు, నరాల వీక్నెస్ ఒకటి పెంచుతారు చాలు. నేను మనకు వద్దు అండాలంట. ఆ? నేను మనకు వద్దు అండాలంట. ఆ? అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. చూస్తాను, నచ్చారనుకో అక్కడే కార్లో వేసుకొని తీసుకెళ్ళిపోతారు, చూసుకుంటారు నిన్ను బాగా, పెంచుకుంటారు. ఆ? డబ్బులు ఇస్తారు బాగా. పోనీ ఎంత అనుకుంటున్నావు, ఎంత కావాలి? ఏటి వద్దండి మా ఏదైనా తీసుకెళ్ళి అక్కడ దించితే నాకు చాలు. నాకు అతిమానం మీద తీసుకొచ్చారు చూపించమారు. మరి అవును తెలుసులే, అందుకే నన్ను ఎక్కడ దించే చాలు నాకు. చూడండి ఒకసారి, బాగుంటారు సార్. ఏటి వద్దన్న దించాను, బాగుంటారు సార్. ఏటి వద్దన్న దించాను, ఆ? వెళ్ళిపోతాను అన్న. కాదు, ఆ? ఏటి వద్దు, నన్ను అక్కడ దించాను చాలు. అక్కడ దించేస్తానులే పోనీ. అటే అటే రాను నేను, ఏ ఇలా పోతాను. సాగనాలు దించేస్తాను. వద్దునండి. నేను ఎక్కడెక్కడ అక్కడ దించేస్తాను, ఎందుకు అలాగా? ఎక్కడెక్కడ నాకు అక్కడ దించేస్తాను, ఓకేనా? సార్ నాకు రమ్మని పోనీ సాగనగర్ చూసి బాగుంటారు అబ్బా, బాగుంటారు అబ్బా, నచ్చుతారు. ఇచ్చుడు ఇచ్చుడు నా వైపు చూడు, సూపర్గా ఉంటారు, సూపర్గా ఉంటారు. మాకేటి అలాంటి నాకు వద్దంట. వద్దా? ఏ మనం వద్దండి అలాంటి చల్ల పనులు మనకి అలాంటివి లేవు. చెడ్డ పనులు నాకు వద్దండి అలాంటివి. నన్ను హ్యాపీ నన్ను దించితే నాకు చాలు. అభిమానం మీద దించేస్తానులే కానీ చూడు ఎంత కావాలి చెప్పు. నాకు ఏటి వద్దు, నాకు ఏటి వద్దు. ఇప్పుడు అసలు సారు ఎవరు దొరుకుతారా అని చూడమన్నారు, నువ్వు బాగా దొరికావు. ఇది ఇంజక్షన్ కూడా ఇచ్చారు, వేసి తీసుకొచ్చి మరి ఇంజక్షన్ నాకు ఏటి వద్దండి బాబు. వెయ్యంలే. ఇది చూడు, ఇదిగో ఇక్కడ ఉంది, పువ్వులు పంపించారు. ఇదిగో ఇవేటి పువ్వులు, పువ్వులు నిన్ను పెట్టుకొని రమ్మన్నా, పువ్వులు నిన్ను పెట్టుకొని రమ్మన్నా. నాకు దించి చాలండి. దించడం ఉండదు, ఇంకా నీకు డబ్బులేని ఇస్తే కొనేస్తారు నిన్ను. మాకు వద్దని బాబు, మాకు దయ్యం మేము. మాకు వద్దని బాబు, మాకు దయ్యం మేము. రాదు అది, ఇరిగిపోద్ది అది. రాదు అది, ఇరిగిపోద్ది అది, రాదు. తీయండి మాకు, రా సరే అన్నా. Five minutes later.
ఇదిగో కెమెరా. తెలియని కార్లో ఎక్కకూడదని చెప్పు. చెప్పు. తెలియని కార్లు ఎక్కదు. గట్టి చెప్పు, గట్టి రైటర్ కొంచెం గట్టి చెప్పు. తెలిసిన కార్లు మాత్రం ఎక్కాల, తెలియని కార్లు మాత్రం ఎప్పుడు ఎక్కకూడదు. లైక్ చేయండి. ఎక్కాల, తెలియని కార్లు మాత్రం ఎప్పుడు ఎక్కకూడదు. లైక్ చేయండి. లైక్ చేయండి. షేర్ చేయండి. ట్రిపుల్ ఆర్ ప్రాంక్స్ అను. ట్రిపుల్ ఆర్ ప్రాంక్స్ అను. ట్రిపుల్ ఆర్ ప్రాంక్స్ అను. ట్రిపుల్ ఆర్ ప్రాంక్స్. గట్టి గట్టి చెప్పు. ట్రిపుల్ ఆర్ ప్రాంక్స్. ట్రిపుల్ ప్రాంక్స్. ట్రిపుల్ ఆర్ ప్రాంక్స్ అను గట్టిగానే. ఎప్పుడు ఎక్కడ గట్టిగానే. ఎప్పుడు ఎక్కండి అని చెప్పు. ఇప్పుడే ఎక్కొద్దు ఎవరితో వెళ్ళి కార్లు. ఓకేనా, బాయ్. వెళ్ళరా ఇక్కడ రా. నీకు భయం వేసిందా? భయం వేసింది. ఏమనుకున్నావు? చంపేస్తారట. ఇక్కడ కూర్చొని చెప్పు ఒకసారి. ఇంకెంత కొన్ని గట్టి చెప్పు. అక్కడి నుంచి చెప్పు. వెళ్ళరా. ఇంకెంత కొన్ని గట్టి చెప్పు. అక్కడి నుంచి చెప్పు. వెళ్ళరా. ఎక్కడి నుంచి చెప్పు అని గట్టి చెప్పు. బుర్రలు పని బుర్ర పోని బయటకి లోపలికి గట్టి చెప్పు. భయం వేసింది నీకు? భయం వేసింది. ఏమనుకున్నావు? ఏదో మమ్మల్ని తీసుకెళ్ళి చంపేస్తారట. అందుకే ఎక్కకూడదు. ఓకేనా. ట్రిపుల్ ఆర్ ప్రాంక్స్ అను. ట్రిపుల్ ఆర్ ప్రాంక్స్ అను. ఓకే, బాయ్. దెబ్బకి భయపడ్డాడు మనోడు. అబ్బా. నేను చెప్పేది ఏంటంటే, ఆయన భయపడిపోయి వెళ్ళిపోయాడు. దగ్గరికి వెళ్ళి చాలాసేపు బ్రతిమలాడి మళ్ళీ తీసుకొచ్చాను. రానన్నాడు, పారిపోతున్నాడు. అప్పటికే ఎవరి వెహికల్ ఎక్కకూడదని ఇలా చేస్తాను, వీడియోలు యూట్యూబ్లో వస్తాయి అని చెప్పి కెమెరా చూపిస్తాను రా అంటే వచ్చాడు. కార్ అయితే ఎక్కనని చెప్పాడు. చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. అతనికి ఇంకా భయం పోలేదు. నాకైతే మస్తు నవ్వు వచ్చింది. క్రేజీ ప్రాంక్ ఇది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి. ఆ సబ్స్క్రైబర్స్కి ఆ వ్యూస్ రావడం అంటే చాలా గ్రేట్. అలాగనే సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారనుకో, ఇంకా మంచి మంచి ప్రాంకులు మిమ్మల్ని నవ్వించడానికి, ఇలా ఏంటంటారు, ఎవరికైనా ఇలా తెలియని వెహికల్ ఎక్కకుండా ఉండడానికి మంచి వీడియోలు చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్. సబ్స్క్రైబ్ ట్రిపుల్ ఆర్ ప్రాంక్స్.